సార్ మురళి గారు, ఇప్పుడు పోలీసులు వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తున్నారు. అది శ్రీకాకుళంలో జగన్మోహన్ రెడ్డి గారు బలప్రదర్శన చేసినా వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తారు. నిన్న ర్యాలీలకు సంబంధించి వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తారు. కానిస్టేబుల్ దగ్గర నుంచి ఎస్పీ వరకు ఎవరి విధుల్లో వాళ్ళు నిర్వర్తిస్తారు. సో ఇప్పుడు వీళ్ళు రాజకీయ టార్గెట్ వదిలేసి ఈ పోలీసులను టార్గెట్ చేయడం ఏంటి మురళి గారు? అక్కడ ఒక్క విచక్షణ ఉంటుంది కదా, ఎంత ఆఫీసర్ అయినా. అరే మహిళ, మనం కొంచెం అన్న కాన్షియస్ బిహేవియర్ ఉండాలి కదా మురళి గారు. నిన్న ఆమె జ్యోతి అనే ఆమెకు తల వెనకాల దెబ్బ తగిలింది. ఆమె ఏఎస్ఐ ఇంకో సిఐని కొట్టడానికి వెళ్ళారు అనంతపూర్లో. మన శ్రీకాకుళంలో ఆ ఎస్ఐ ప్రవల్లికని ఎంత దారుణంగా ఆమెతో బిహేవ్ చేశారో చూశారు మీరు. ఇవా నిరసనలు మురళి గారు, ఇవా ర్యాలీలు చేసే తీరు. ఇప్పుడు మీరున్నారు ఒక ఉద్యమ పార్టీలు, ప్రజల కోసం పనిచేసే పార్టీలు, మీరు ఎప్పుడు ఇలా బిహేవ్ చేయరుగా? రిషి గారు, మీకు ప్యానల్లో ఉన్న మిత్రుడు కిరణ్ గారికి, రమ్య గారికి, వీక్షకులకు అందరికీ నేను సిపిఎం పార్టీ తరఫున ముందుగా నమస్కారాలు తెలియజేస్తున్నాను. మీరు అన్నట్టుగా పోలీసులైనా, సైన్యంలోనైనా లేదా సివిలియన్స్ లోనైనా మహిళలకు ఒక ప్రత్యేకమైనటువంటి ప్రాధాన్యత, అదే మాదిరి కొన్ని హక్కులు, వాళ్ళ పట్ల గౌరవభావంతో వ్యవహరించాలన్నటువంటిది మన రాజ్యాంగ స్ఫూర్తి. రెండోది, మన సంస్కృతి సాంప్రదాయాల్లో కూడా మహిళల పట్ల ఒక గౌరవనీయమైనటువంటి స్థానాన్ని మనం ఇస్తున్నాం. కాబట్టి వైసీపీ చేసినా, తెలుగుదేశం చేసినా, ఇంకో పార్టీ చేసినా ఈ రకమైనటువంటి పద్ధతిని మాత్రం ఏ ఒక్కరు అలో చేయకూడదు. ఇది సమంజసం కూడా కాదు. దాన్ని వైసీపీ ఇంతవరకు ఏమి దాని మీద మాట్లాడలేదు. ఆమె ప్రవల్లిక విషయం కావచ్చు, జ్యోతి నిన్న ఏదో జరిగిందని మీరు అంటున్నటువంటి ఇష్యూ కావచ్చు, ఇటన్నిటి విషయంలో సార్ మాట్లాడలేదు. పైగా జగన్మోహన్ రెడ్డి గారు ఆ చింతాడు రవికుమార్ అరెస్ట్ చేస్తే దాన్ని కుట్రపూరిత, కక్షపూరిత అరెస్ట్ అన్నారు. కానీ ప్రవల్లిక విషయంలో ఆయన సారీ ఫీల్ అవ్వలేదు. ఇప్పుడు ఈ ధోరణికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే పోలీసుల్ని ఉద్యోగులుగా చూడకపోవడం. వీళ్ళని ఒక ప్రభుత్వ ఉద్యోగులని, వీళ్ళు ఒక రెండవది ఏమంటే పోలీసులు అంటే మా ఇంటి మనుషులు, మా చేతి కింద మనుషులు, మా తాబేదారులు అన్నటువంటి ధోరణి బూర్జువా పార్టీలో చాలా ప్రబలంగా తయారైంది. వాళ్ళు అధికారంలో ఉన్న రోజుల్లో అట్లే కూడా ప్రవర్తించారు కదా. ఇప్పుడు ఈ ధోరణి అనేది బూర్జువా పార్టీలో బలమైనటువంటి ఇది ఉంది. పోలీసులు అంటే వాళ్ళు ఏదో ఇండిపెండెంట్ గా ఉండాలి, రాజ్యాంగ ప్రక్రియకి తోడ్పడే శక్తులుగా ఉండాలన్నటువంటిది దాదాపు పోయి ఈ రోజు వాళ్ళ ఇళ్లకాడ మనుషుల్లాగా మేమేమి చెప్తే దాన్ని తయారై ఉండాలి అన్నట్టుగా తయారైపోయింది. కాబట్టి పోలీస్ స్టేషన్లు రాజకీయ పార్టీలకు కేంద్రాలుగా, ముఖ్యంగా అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు లేదా బలమైనటువంటి శక్తులుగా ఉన్నటువంటి వాళ్ళకు కేంద్రాలుగా మారిపోయినాయి. ఈ దురదృష్టకరమైనటువంటి పరిస్థితికి అది ఒక ముఖ్యమైనటువంటి కారణం. అందుకని పోలీస్ సంస్కరణలో ఇండిపెండెంట్ గా వ్యవహరించడం, తప్పులు చేసినటువంటి పట్ల కఠినంగా, ఇప్పుడు కేరళ రాష్ట్రంలో మేము 10 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు మా వాళ్ళని ఎవరిని పోలీస్ స్టేషన్ పోవద్దు అని చెప్పాం. అది సిపిఎం కావచ్చు లేదా కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఎవరు తప్పు చేసినా నిర్మోహమాటంగా వాళ్ళతో వ్యవహరించండి. తప్పు చేసినటువంటి వారి పట్ల మనకు చట్టంలో ఏముందో ఆ ప్రకారం వెళ్ళండి అని చెప్పి ఓపెన్ గా చెప్పి, చాలా సందర్భాల్లో మా పార్టీ వాళ్ళను కూడా తప్పు చేస్తే ఏమాత్రం స్పేర్ చేయకుండా వ్యవహరించాం మేము. అది పెద్ద చర్చగా కూడా నడిచింది కేరళలో. మిగతా అంశాల్లోకి వెళ్లే ముందు రమ్య గారు, హోంమంత్రి